వెల్కమ్ బ్యాక్ టు ఈజీగర్. ఈ వీడియోలో మనం కొన్ని ఇంట్రెస్టింగ్ అమెజాన్ ఫైండ్స్ గురించి మాట్లాడుకుందాం. లైక్ నేను కొన్ని ర్యాండమ్ ప్రోడక్ట్స్ని పర్చేస్ చేసిన అమెజాన్ నుండి, సో వాటి గురించి మాట్లాడుకుందాం. కొంచెం ఇంట్రెస్టింగ్గానే ఉంటుంది. ఎప్పుడు చూసినా లైక్ ఒకటే ప్రోడక్ట్ గురించి ఫుల్ లెంత్ వీడియోలా కాకుండా ఇందులో మల్టిపుల్ ప్రోడక్ట్స్ ఉంటాయి కాబట్టి ఇంట్రెస్టింగ్ ఉంటుంది. మీకు ఏ ప్రోడక్ట్ అయినా నచ్చచ్చు కాబట్టి ఎండ్ వరకు వీడియోని చూడండి. సో నేను పర్చేస్ చేసిన దాంట్లో ఫస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డిజిటల్ ట్రావెల్ స్కేల్ అన్నట్టు. ఇదేంటంటే యూజువల్లీ మనము ఎయిర్పోర్ట్కి వెళ్తున్నప్పుడు లగేజ్ చెకింగ్ అదంతా ఉంటుంది కదా, అక్కడికి వెళ్ళినప్పుడు మనకు మ్యాక్సిమం లిమిట్ ఏంటి అనేది అక్కడికి వెళ్ళి వాడు చెక్ చేసే వరకు మోస్ట్ ఆఫ్ ద పీపుల్కి తెలియదు కాబట్టి, సో దీంతో ఏంటంటే మనం ఈజీగా ఎంత వెయిట్ ఉంది అనేసి చెక్ చేసుకోవచ్చు ఇంట్లోనే. దీనికి ఇట్లా ఇది ఒకటి వస్తుంది. సో దీనికి బ్యాగ్ని హ్యాంగ్ చేసుకొని దీన్ని ఇట్లా పట్టుకొని వెయిట్ చెక్ చేసుకుంటే అక్యురేట్గా చూపిస్తుంది. దీంట్లో ఏంటంటే మనకు అప్ టు మ్యాక్సిమం 50 kgs వరకు అయితే మనము వెయిట్ని చెక్ చేసుకోవచ్చు. ఓన్లీ ఎయిర్పోర్ట్ బ్యాగ్స్ అనే కాకుండా యూజువల్గా దేన్నైనా మీరు ఒకవేళ వెయింగ్ స్కేల్లో చెక్ చేసుకోవాలి అనుకుంటే అట్లా దేని వెయిట్ అయినా చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ ఉన్న పవర్ బటన్ ఉంది కదా, దీన్ని ఒకసారి ప్రెస్ చేస్తే ఆన్ అయిపోద్ది. అండ్ ఇక్కడ డిస్ప్లేలో మనకు దాని వెయిట్ అనేది అక్యురేట్గా చూపిస్తుంది. నాకు ఇది కొంచెం మంచి అనిపించింది ప్రోడక్ట్. సో దీని ప్రైస్ వచ్చేసి 379 రూపీస్ ఉండే. యా. అండ్ నెక్స్ట్ నేను పర్చేస్ చేసిన దాంట్లో సెకండ్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ మ్యాగ్నెటిక్ ఆర్గనైజర్ క్లిప్స్. చూడనీకి ఇంత చిన్న చిన్న బుడబుడ భలే క్యూట్గా ఉంటాయి. ఇవేంటంటే మనము డెస్క్ మీద వర్క్ చేస్తున్నప్పుడు కానీ ఇట్లా మల్టిపుల్ కేబుల్స్ అన్నీ తిక్కగా ఉంటాయి కదా, లైక్ వాటిని ఆర్గనైజ్ చేసుకోవడానికి యూజ్ అవుతుంది. ఇఫ్ ఇన్ కేస్ మనం కేబుల్స్ ఉన్నా కూడా అవి మనం ఎన్నిసార్లు పెట్టుకున్నా ఇట్లాంటి డెస్క్ల మీద అయితే అవి జారిపోతూ ఉంటాయి. సో అట్లాంటప్పుడు యూజ్ అవుతుంది. సో ఇవేంటంటే మనకు జస్ట్ 249 రూపీస్లోనే మొత్తం ప్యాక్ ఆఫ్ 6 వస్తాయి. అండ్ ఈ 6తో పాటు మనకు వెనకాల డబల్ సైడ్ స్టిక్కర్స్ కూడా వస్తాయి, టేప్స్ లాగా. సో దాన్ని స్టిక్ చేసుకొని మీరు ఎక్కడైతే టేబుల్కి డెస్క్ దగ్గర ఆర్గనైజ్ చేయాలనుకుంటున్నారో అక్కడ స్టిక్ చేసుకుంటే దీన్ని ఇట్లా ఓపెన్ చేసి మీరు పెట్టాలనుకున్న కేబుల్ని ఇన్సర్ట్ చేస్తే ఇది ఆటోమేటిక్గా క్లోజ్ అయిపోతుంది. ఇక్కడ మధ్యలో మ్యాగ్నెట్ ఉంటుంది కాబట్టి. సో యూజువల్గా ఎక్కువ వర్క్ ఫ్రమ్ హోమ్ చేసే వాళ్ళకి కానీ, లేదంటే మల్టిపుల్ కేబుల్స్ని టేబుల్ మీద పెట్టుకొని వర్క్ చేసే వాళ్ళకు, ల్యాప్టాప్స్కైనా, ఈవెన్ కార్లో కూడా యూజ్ చేసుకోవచ్చు. బాగుంటుంది ఇది కూడా. సో ఆ ప్రైస్ రేంజ్లో నాకు ఇది మంచి అనిపించింది. కొంచెం యూనిక్గా అనిపించింది ప్రోడక్ట్. చిన్నగా ఉంది కదా, క్యూట్ ఉంది. థర్డ్ ప్రోడక్ట్ వచ్చేసి వాచ్ ఆర్గనైజర్. దీని ప్రైస్ వచ్చేసి 850 రూపీస్ ఉండే, లైక్ అరౌండ్ 847 అట్లా పడింది. సో దీంట్లో ఏంటంటే మనకు మొత్తం 6 కంపార్ట్మెంట్స్ వస్తాయి. 6 కలిపితే మొత్తం 12 కంపార్ట్మెంట్స్ వస్తాయి, 6 కాదు. సో 12 వాచెస్ని ఈజీగా ఆర్గనైజ్ చేసుకోవచ్చు. వాచెస్ మస్తు పైసలు పెట్టి కొంటూ ఉంటాం కానీ మళ్ళీ వాటిని ఆర్గనైజ్ సరిగ్గా చేసుకోకపోతే అవి పాడైపోతాయి కాబట్టి ఇట్లాంటిది ఒకటి తీసుకుంటే మీరు అప్ టు 12 వాచెస్ వరకు ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ దీనికి ఏంటంటే పైన ఇట్లా గ్లాస్ దాంతో వచ్చింది కాబట్టి ఏ వాచ్ ఎక్కడ పెట్టుకున్నామో మనకి ఈజీగా కనిపిస్తుంది. ఇక్కడ ఉన్న లాక్తో దీన్ని ఈజీగా క్లోజ్ చేసుకోవచ్చు. అండ్ ఫోర్త్ ప్రోడక్ట్ వచ్చేసి షూ వాషింగ్ మిషన్ బ్యాగ్. దీని ప్రైస్ వచ్చేసి 340 రూపీస్ ఉండే. సో దీంట్లో ఏంటంటే మనకు లోపల ఇట్లా మంచిగా ఏమంటారు సాఫ్ట్ ఫ్యాబ్రిక్ వస్తుంది. 1200+ ఇట్లా ఫ్యాబ్రిక్స్ ఉంటాయి ఇవి. మనం యూజువల్గా షూని వాష్ చేయాలంటే దాన్ని బ్రష్తోనో లేకపోతే వెట్ క్లాత్తోనో అట్లా క్లీన్ చేయాలి. ఒకవేళ డైరెక్ట్ వాషింగ్ మిషన్లో వేస్తే ఇద్దరు వాషింగ్ మిషన్ అయినా పాడవుతుంది, లేదంటే షూస్ అయినా పాడవుతాయి కదా. సో అట్లాంటి ప్రాబ్లమ్కి సొల్యూషన్ ఏంటంటే ఈ బ్యాగ్. దీనిలో షూస్ వేసి మీరు వాషింగ్ మిషన్లో వేస్తే చాలా నీట్గా క్లీన్ అయ్యి వస్తుంది. నేను ఆల్రెడీ అవి చెక్ చేసి చూసినాము, మంచిగా అనిపించింది నాకు. సో దీనిలో 2 షూస్ వేసేసి ఇక్కడ మనకు ఆల్రెడీ జిప్ ఇచ్చింది కాబట్టి దీన్ని క్లోజ్ చేసుకొని డైరెక్ట్ వాషింగ్ మిషన్లో పడేస్తే ఉతికిచ్చేస్తుంది మంచిగా. అండ్ దీన్ని ఓన్లీ షూస్కే వాడచ్చా అంటే అట్లేం లేదు. టాయ్స్కి కానీ, డాల్స్ చిన్న ఉంటాయి కదా, సాఫ్ట్ టాయ్స్ ఉంటాయి కదా చిన్నపిల్లలవి, వాటిని కూడా వాష్ చేసుకోవచ్చు. లేదంటే ఏవైనా స్పెసిఫిక్ క్లాత్స్ని మీరు అన్ని బట్టల్లో కలపకుండా ఉతుక్కోవాలి అని స్పెసిఫిక్ క్లాత్స్ ఉంటాయి కదా, అట్లాంటి వాటికి కూడా ఇందులో వేసేసి జిప్పేసేసి డైరెక్ట్ వాషింగ్ మిషన్లో పడేస్తే ఉతికిచ్చేస్తుంది. సో ఇది కూడా కొంచెం యూనిక్ అనిపించింది నాకు. ఫిఫ్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ సిలికాన్ హోల్డర్స్. ఇవి పేర్ లైక్ 178 రూపీస్కి వచ్చిండే. ఇవి చూడడానికి కప్పలాగా ఉన్నాయి కదా. సో ఇవి ఏంటంటే లైక్ మనము యూజువల్గా కిచెన్లో డిఫరెంట్ క్లోత్స్ని వాడుతూ ఉంటాం కదా, వేడి గిన్నెలని పట్టుకోవడానికి కానీ, హోల్ చేయడానికి, కుక్ చేసేటప్పుడు. సో అవి ఏంటంటే సమ్ టైమ్స్ ఒకవేళ హై ఫ్లేమ్లో ఉన్నప్పుడు అవి కాలిపోవడం కానీ, లేదంటే స్కిడ్ అవ్వడము, కింద పడిపోవడం అట్లాంటివి జరుగుతుంటాయి, స్లిప్ అవ్వడం, అంత గ్రిప్ ఉండదు. సో వీటికి ఏంటంటే మనకు ఇట్లా 2 sides వచ్చినాయి కదా, ఇటు సైడ్ 4 ఫింగర్స్ని, ఇటు సైడ్ 1 మన బొటన్ వేల్ని ఇన్సర్ట్ చేసుకొని, అండ్ ఇక్కడ మనకి ఇట్లా లైన్స్ లాగా వచ్చినాయి కదా, ఇవి గ్రిప్ లాగా ఉంటుంది అన్నట్టు. సో వీటితో ఈజీగా మనం వాటిని ఏమంటారు స్కిడ్ అవ్వకుండా హోల్డ్ చేయొచ్చు. గ్రిప్ ఎక్కువ ఉంటుంది వీటికి, అంత స్కిడ్ అయ్యే నేచర్ అయితే లేదు వీటితో. మళ్ళీ ఇవి సిలికాన్వి కాబట్టి మ్యాక్సిమం హీట్ని అయితే రెసిస్టెంట్ చేస్తాయి. లైక్ ఎక్కువ హీట్ కూడా మనకు అసలు పట్టుకుంటే హీట్ అనేది తగలదు మన చేతులకి. సో ఇది నేను పర్చేస్ చేసిన కొంచెం వింతైన ప్రోడక్ట్.
సిక్స్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ రిమోట్ కవర్స్. సో నాకైతే ఇది 399 రూపీస్ ఉండే మా టీవీది. సో ఒక్కొక్క టీవీకి ఒక్కొక్క ఆల్మోస్ట్ ఫేమస్ బ్రాండ్ టీవీస్ అన్నిటికీ ఈ రిమోట్ కవర్స్ అయితే అమెజాన్లో అవైలబుల్గా ఉంటాయి. సో మీ టీవీ నేమ్, ఆ మోడల్ అది సర్చ్ చేసి మీరు చెక్ చేసుకుంటే మీకు ఈజీగా దొరికిపోతాయి. సో ఇవేంటంటే మనకు నార్మల్ టీవీ కవర్స్తో వస్తాయి, లేకపోతే టీవీ రిమోట్స్ అనేవి ఊరికే ఏమంటారు కింద పడిపోతూ ఉంటాయి కదా. ఇవేంటంటే స్వెట్ వచ్చినా కూడా మనకు ఇక్కడ వెనకాల ఇట్లా ఈ టెక్స్చర్ వల్ల ఏమవుతుందంటే మనం ఈజీగా హోల్డ్ చేయడానికి గ్రిప్ ఎక్కువ ఉంటుంది. అన్ని రిమోట్స్కి ఆల్మోస్ట్ అన్ని రిమోట్స్కి ఇట్లా వెనకాల ఇది ఇస్తారు. అండ్ ఇవి అంత ఈజీగా కింద పడిపోవు. స్వెట్ వచ్చే వాళ్ళకు ఊరికే రిమోట్లు జారిపోతూ ఉంటాయి కదా, అట్లా కూడా ఉండకుండా బాగుంటుంది. అండ్ ఈ మెటీరియల్ అనేది మంచిగా సాఫ్ట్గా ఉంది, చాలా వరకు సాఫ్ట్గా ఉంది కాబట్టి రిమోట్కి కూడా ఎట్లాంటి డ్యామేజ్ అవ్వదు. సెవెంత్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ డోర్ సీలర్స్. ఇవి 168కి ప్యాక్ ఆఫ్ 3 వచ్చిండే. ఇవి ఏంటంటే మనకి యూజువల్గా డోర్ కింద కొంచెం గ్యాప్స్ ఉంటాయి కదా, దానివల్ల చిన్న చిన్న పురుగులు రావడం కానీ, లేకపోతే ఏసీ గాలి బయటకు వెళ్ళడం, నాయిస్ లోపలికి రావడం, ఇట్లాంటి ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తుంటాం కదా. ఇవి డోర్కి ఫిక్స్ చేసుకొని ఇఫ్ ఇన్ కేస్ ఇవి మరీ ఎక్కువ లెంత్ వస్తే అక్కడ వరకు కట్ చేసుకోండి, లేదంటే అక్యురేట్గా ఉంటే అంతే ఫిక్స్ చేసుకుంటే మనకు అన్నిటికీ సొల్యూషన్ లాగా ఉంటుంది. సో తక్కువ ప్రైస్లో కొంచెం యూనిక్ థింగ్ అన్నట్టు ఇది నాకు మంచిగా అనిపించింది. ఎయిత్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ చుట్కీ ప్యాకెట్ సీలర్. ఇదేంటంటే మరి అబ్బా చిప్స్ మాకు చింపుకోరాదా అనకండి, చింపుకోనీకి వస్తుంది కానీ సీల్ లైక్ పెద్ద పెద్ద చిప్స్ తెచ్చుకున్న వాళ్ళకి ఏంటంటే పిల్లలు కొంచెం కొంచెం తినేసి పడేస్తుంటారు కదా, అవి మళ్ళీ బయటే ఉంటే గాలికి మెత్తగా అయిపోవడం అట్లాంటివి అయితే ఉంటాయి. కాబట్టి ఈ ప్యాకెట్ సీలర్తో మనం సీల్ చేసుకోవచ్చు. అండ్ అట్లనే ఇందులో చిన్న కట్టర్ కూడా ఉంది, దాంతో కట్ చేసుకోవచ్చు. అండ్ మనం దీన్ని ఛార్జ్ చేసుకోవడానికి ఇక్కడ చిన్న USB పోర్ట్ కూడా ఇచ్చినారు. ఈ పవర్ బటన్ ఇట్లా ప్రెస్ చేసి లైక్ పైకంటే ఆన్ అయిపోద్ది. సో మీ ఇష్టం, ముందున్న బటన్తో ప్రెస్ చేస్తే సీల్ చేసుకోవచ్చు, వెనకాల ఉన్న దాంతో కట్ కూడా చేసుకోవచ్చు. సో ఇది ప్యాకెట్ సీలర్, ట్రై చేయండి. నైన్త్ ప్రోడక్ట్ వచ్చేసి ఈ కీ ఫైండర్. యూజువల్గా కీస్ మిస్ అవ్వడం అనేది అదొక యూనివర్సల్ ప్రాబ్లం అన్నట్టు మన ప్రతి ఇంట్లో జరుగుతూనే ఉంటుంది. సో దీని ప్రైస్ కొంచెం ఎక్కువే, 4000+ ఉంది. బట్ ఒకసారి ఇన్వెస్ట్ చేస్తే అప్ టు 1 year 1.5 year ఇంకా అది మన వాడకంని బట్టి మనం ఎంత వాడుకుంటే అంతా. సో దీంట్లో ఏంటంటే మనకు మొత్తం 6 కీ ఫైండర్స్ వస్తాయి అండ్ ఒక చిన్న రిమోట్ వస్తుంది. దీంట్లో మనకు 6 డిఫరెంట్ కలర్స్ ఉంటాయి. అండ్ ఈ రిమోట్ని హోల్డ్ చేసుకోవడానికి ఒక స్టాండ్ కూడా ఇచ్చిండ్రు. అండ్ ఈ కీ చైన్స్ దేనికంటే ఇదే దీనికి పెట్టేసి ఇట్లా కీని హ్యాంగ్ చేసుకోవడానికి ఇట్లా ఇచ్చినారు. సో ఏంటంటే దీంట్లో బ్యాటరీస్ వేసేసి దీనికి కీ అటాచ్ చేసినాం అనుకోండి, ఇఫ్ ఇన్ కేస్ ఇది ఎల్లో కలర్ అనుకోండి, మీరు ఈ రిమోట్లో ఎల్లో కలర్ దీన్ని ప్రెస్ చేస్తే అది సౌండ్ సిగ్నల్ మనకు చూపిస్తుంది అన్నట్టు. ఆ కీ, ఆ పర్టికులర్ కీ అనేది ఎక్కడ ఉంటుంది, అట్లా మనం కీస్ని ఎప్పుడు పడేసుకుంటూ ఉంటాం కదా, అట్లాంటప్పుడు చాలా ఎక్కువ యూజ్ అవుతుంది. అండ్ వీటిలో వేసుకోవడానికి మనకు 6 బ్యాటరీస్ కూడా వీళ్ళే ప్రొవైడ్ చేసినారు. ఇఫ్ ఇన్ కేస్ కావాలంటే మనకు 6 అదెసివ్ స్టిక్కర్స్ కూడా ఇచ్చినారు స్టిక్ చేసుకోవడానికి. 10th ప్రోడక్ట్ వచ్చేసి ఈ లాండ్రీ బాల్స్. ఇవి 199 రూపీస్కి నాకు మొత్తం ప్యాక్ ఆఫ్ 15 వచ్చిండే. 15 లాండ్రీ బాల్స్ వచ్చినాయి చిన్న చిన్నవి. ఇవి ఏంటంటే మనం వాషింగ్ మిషన్లో బట్టలు వేస్తాం కదా, బట్ అవి సరిగ్గా ఏమంటారు క్లీన్ అవుతావో లేదో అన్న ప్రాబ్లం ఉంటుంది కదా. వీటికి ఏంటంటే ఇట్లా కొంచెం వీటి సర్ఫేస్ అనేది అప్ అండ్ డౌన్ ఏమంటారు కొంచెం ఫ్రిక్షన్ వచ్చేలాంటి మెటీరియల్తో ఉంటుంది. అండ్ అట్లనే కాకుండా ఇంకా మనం వేసిన బట్టలన్నీ మనం తీసేటప్పుడు మొత్తం అవి చుట్టుకొని చిక్కులు అయ్యి వస్తాయి కదా. సో అట్లా ట్యాంగిల్ ఫ్రీ అవ్వడానికి కూడా ఇవి చాలా యూజ్ అవుతాయి. మళ్ళీ ఇవి వేస్తే మరి బట్టలు ఏమైనా పాడైతాయి అంటే అట్లా ఏమి ఉండదు. అండ్ ఇవి కూడా ఏం ఖరాబ్ అవ్వు. అన్ని వాషింగ్ మిషన్స్, ఆల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాషింగ్ మిషన్స్కి అయితే ఇవి సెట్ అవుతుంది. లాస్ట్ ప్రోడక్ట్ వచ్చేసి కబోర్డ్ ఆర్గనైజర్స్. కబోర్డ్లో ఎంత పెద్ద ఉన్నా అవి మాత్రం ఎప్పుడు మెస్సీగా తిక్కగానే ఉంటాయి కాబట్టి మళ్ళీ కబోర్డే ఆర్గనైజింగ్కి మళ్ళీ దాన్ని ఆర్గనైజ్ చేయడానికి ఒక ప్రోడక్ట్. సో ఆ ప్రోడక్ట్ నేను తీసుకున్నా. ఇట్లా 6 చిన్న కంపార్ట్మెంట్స్ వస్తాయి. చిన్న క్లోత్స్ ఉంటాయి కదా, ఇన్నోవేస్ కానీ లేదంటే నాప్కిన్స్, ఇట్లా చిన్నగా ఉండేవి చిన్నపిల్లల బట్టలు కానీ అట్లాంటివి ఇందులో సపరేట్గా పెట్టేసుకొని, సో మన కింద గ్రిప్ ఉండడానికి కూడా ఇది ఇచ్చిండ్రు. దీనికి ఇట్లా ఇన్సర్ట్ చేసుకుంటే ఇది స్టిఫ్ అయిపోతుంది. పట్టుకోవడానికి హ్యాండిల్స్ కూడా ఇచ్చిండ్రు. సో దీనిలో పెట్టుకొని మనము కబోర్డ్లో ఆర్గనైజ్ చేసుకోవచ్చు. ఇవి నాకు మొత్తం 200లో ప్యాక్ ఆఫ్ 3 వచ్చిండే. అండ్ వీటితో పాటు ఇంకో డిఫరెంట్ టైప్ ఆఫ్ ఆర్గనైజర్, కబోర్డ్ ఆర్గనైజర్ ఏం తీసుకున్నా అంటే ఈ పెద్ద సాక్స్, పెద్ద బ్యాగ్స్ అన్నట్టు. ఇందులో ఏంటంటే పెద్ద క్లోత్స్ ఉంటాయి కదా, మరి బందోబస్తు జీన్సులు కానీ లేదంటే బ్లాంకెట్స్ కానీ అట్లాంటి వాటిని ఆర్గనైజ్ చేసుకోవచ్చు. అండ్ మనకు చూడడానికి ఇట్లా ట్రాన్స్పరెంట్ కవర్ ఒకటి ఉంటుంది. అండ్ క్లోజ్ చేయడానికి, ఓపెన్ చేయడానికి జిప్ ఇచ్చినారు. దీనికి కూడా హ్యాండిల్ ఇచ్చిండ్రు 2 sides. సో ఇవి మళ్ళీ మెస్సీ ఉన్న కబోర్డ్ని ఆర్గనైజ్ చేసుకోవడానికి మళ్ళీ కబోర్డ్ ఆర్గనైజర్స్. సో ఇది నేను ఏమంటారు వెతికి చేసిన వీడియో. సో అన్ని ప్రోడక్ట్స్ ఏవేవో గందరగోళం ప్రోడక్ట్స్ అన్నీ.
గందరగోళం కాదు యాక్చువల్లీ, ఇంట్రెస్టింగ్ ప్రోడక్ట్స్ని వెతికి చేసిన వీడియో అన్నట్టు. సో ఇది జస్ట్ పార్ట్ 1 మాత్రమే, ఇంకా ఉన్నాయి ప్రోడక్ట్స్, కానీ మొత్తం ఒకే వీడియోలో చేస్తే మీకు వినడానికి ఓపిక ఉండదు. నాకు చేయడానికి ఓపిక ఉందిలే కానీ మీరు వినరేమో అనేసి దాన్ని మళ్ళీ పార్ట్ 2గా చేసిన. సో అది నెక్స్ట్ వస్తుంది. ఇదైతే ఈ వీడియో. ఈ ప్రోడక్ట్స్ అన్నీ మీకు ఇంట్రెస్టింగ్గానే అనిపించినాయి అని అనుకుంటున్నా, అనిపించాలి ఆబ్వియస్లీ. సో మీరు కూడా వీటిని పర్చేస్ చేయాలనుకుంటే ఈచ్ అండ్ ఎవ్రీ ప్రోడక్ట్ లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, వెళ్ళి చెక్ చేసుకోండి. అండ్ మరిన్ని అప్కమింగ్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని రెడీగా ఉండండి. నెక్స్ట్ పార్ట్ 2, 3 అట్లా అవతార్ 2, 3 లాగా మనం పార్ట్ 2 చేసుకుంటూ ఉండొచ్చు. దట్స్ ఇట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.